నమస్కారం, బాగున్నారా? చాలా బాగున్నాం కృప. నువ్వు కృప? నేను చాలా చాలా బాగున్నాను. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం వచ్చింది. కామెంట్స్ లో కూడా అడిగారు, శోభ గారు మీరు రావట్లేదేంటి? మొత్తానికి ఈ రోజు అయితే స్పెషల్ కలెక్షన్ వచ్చింది. అక్కని పిలిపించేసాను అనమాట. వచ్చేసింది, నువ్వు పిలవటం రాకపోవటం అని. అయితే మరి ఈ రోజు యాజ్ యూజువల్ మన మంచి డైలాగ్ వచ్చేసరికి సండే వచ్చింది, సాత్విక్ ప్రిన్స్ వీడియో వచ్చింది. చాలా మంచి కలెక్షన్ అయితే కనుక మీ అందరి ముందుకు తీసుకొచ్చేసాము. ఈ రోజు నా శారీ చూసారు కదా మీరు, సూపర్ టెంప్టెడ్ అసలు బ్రాసో శారీ అన్నమాట. మీ అందరు చాలా కొన్నారు, చాలా సేల్ చేశారు, చాలా కట్టుకున్నారు, చాలా మందికి కట్టించారు. సో అలాంటి శారీస్ నన్నే కాదు, ఈ పక్కన చూడండి ఒకసారి ఎన్ని శారీస్ వచ్చినాయో. దీని బ్యాక్ ఆ బ్యాక్ 3-4 వరుసలు ఉన్నాయి అనమాట. అవన్నీ కూడా బ్రాసో శారీసే. అందుకన్నా ఈ స్పెషల్ శారీ ఈ రోజు నువ్వు వేరప్ చేసావు. బ్లౌజ్ అదరగొట్టేసావుగా. బ్లౌజ్ అయితే గనక నేను బయట తీసుకున్నా, ఎందుకంటే దీంట్లో మొక్క వచ్చినా కూడా మనం కుట్టించుకుంటే ఇంత గ్రాండ్ లుక్ రాదు. అవునవునవును, మనం మంచిగా రెడీ చేసుకుంటేనే గ్రాండ్ లుక్ వస్తుంది అని చెప్పేసి నా అభిప్రాయం. ఇంకోటి ఏంటంటే నువ్వు బ్లౌజెస్ విషయంలో ఎప్పుడు కూడా ఏదో ఒక డిఫరెన్స్ ఫాలో అవుతూ ఉంటావు. ఖచ్చితంగా. అసలు ఈ సారీకి ఈ బ్లౌజ్ లుక్ అయితే మాత్రం అవసరంగా ఉంది. రియల్లీ సూపర్. అసలు విత్ కలర్ చార్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. రేర్ కలర్, సపోటా కలర్ అనుకుంటున్నాను, చాలా రేర్ కలర్. ఈ కలెక్షన్ అయితే ఉంది. ఇవి కట్ శారీస్ లో నాకు తెలిసి ఫుల్ శారీస్ కూడా యాడ్ అయి ఉన్నాయి. ఎన్ని వస్తాయి ఏంటనేది అయితే నాకు కూడా తెలియదు. మేము మా వాళ్ళు ఏం చేశారంటే ఫుల్ శారీస్ వచ్చినాయి కూడా మనం సపరేట్ గా సేల్ చేసుకోవచ్చు పెట్టేశారు. అది అన్నయ్య క్లారిటీ ఇస్తాడు. ఇంకోటి లాట్ అన్నమాట, మ్యాష్ మెల్లో, డోలా పట్టు, ఇంకా కొన్ని క్రేప్ అని, కాటన్, కొన్ని క్లాత్లు ఉన్నాయి. డిమాండెడ్ ఫ్యాబ్రిక్స్ చెప్తున్నావు. అవును, అవన్నీ కూడా కలిపి లాట్ కూడా ఉన్నాయి. అవి కూడా అన్నయ్య చెప్తాడు. ఇంకోటి ఎప్పుడు మన దగ్గర 365 రోజులు సేల్ చేసాయి అనమాట కట్ శారీస్. అందులో కూడా ఫ్యాబ్రిక్ బాగుండేది, రీజనబుల్ ప్రైస్ వచ్చేది, చాలా అందరికి ఫ్రెండ్లీ క్లాత్. అది కూడా సూపర్. ఆ కలెక్షన్ ఉంది, లాట్ కలెక్షన్ ఉంది, బ్రాసో ఎవర్ గ్రీన్. అసలు ఇదైతే మాత్రం చాలా మంది అమ్మ మళ్ళీ వాటి కోసం ఎనీ టైం అసలు డిమాండెడ్. బయట ఎక్కడ 99.9% దొరకదు. ఇంకెక్కడికైనా షోరూమ్ కి వెళ్తే మాత్రమే దొరుకుతుంది. అలాంటి మంచి కలెక్షన్ మీ ముందుకైతే తీసుకొచ్చాము. ఎప్పుడులాగానే మన షాప్ అడ్రస్ చెప్పుకుందాం ఇంకోసారి. గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ లో ఉన్న సాత్విక్ ప్రిన్స్ శారీస్ అండ్ కట్ పీసెస్, షాప్ నెంబర్ 113 బి బ్లాక్ లాస్ట్ కి రావాలి. షాప్ అయితే మీ అందరికి చాలా సుపరిచితం. అవును, మన కలెక్షన్ వీడియో రాగానే వెంటనే స్టాక్ అవుట్ అయిపోతుంది. అలా కూడా మీకు తెలుసు, ఎందుకంటే 2వ రోజు 3వ రోజు అడిగారంటే అయిపోయింది అంటాం. వాళ్ళే అంటారు ఇప్పుడే కదమ్మా వీడియో చూసింది, అప్పుడే అయిపోయినాయి అంటావేంటి అని అంటారు. సో ఎంత త్వరపడితే అంత మంచిది. హోల్సేల్ వాళ్ళకి, అమ్ముకునే వాళ్ళకి ఇలాంటి కలెక్షన్ పెద్దదాకైతే దొరకదు. మిస్ చేసుకున్నారంటే మీదే తప్పు, నాది కాదు. ఇక అన్నకైతే టైం ఇచ్చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాగున్నావా? చాలా బాగున్నా అన్న, మీరన్నా? నేను కూడా చాలా బాగున్నాను. చాలా రోజులైంది వచ్చి. నిజమన్నా, మిమ్మల్ని చూస్తుంటే అంటే వీడియోలో చూస్తే ఒక హ్యాపీనెస్ వస్తుంది, రియల్ గా చూస్తే ఇంకా హ్యాపీనెస్ డబల్ అవుతుంది అనమాట. ఏదో తెలీదు, అన్నం చూస్తే మాత్రం నిజంగా అలాంటి హ్యాపీనెస్ వస్తుంది. సో ఇప్పుడైతే కృప అయితే చాలా చెప్పిందన్న మాకు. అన్నిటికీ వివరం చెప్తాను నేను ఇక్కడ. ఓకే అన్న. అయితే ముందు షాప్ అడ్రస్ చెప్పుకుందాం. మనం ఉన్నాము సాత్విక్ ప్రిన్స్ శారీస్ అండ్ కట్ పీసెస్, వైష్ణవి కాంప్లెక్స్, షాప్ నెంబర్ 113 బి బ్లాక్. బి బ్లాక్ లో లాస్ట్ కి వస్తే మన షాప్ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఐటమ్ లోకి వెళ్ళిపోదాం. ఓకేనా. ఈ ఐటమ్ వచ్చేదానికి విశాల్ బ్రాసో. ఇది ఆల్రెడీ మనం అంతకు ముందు అమ్మాం, కాకపోతే మళ్ళీ గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఇది వచ్చేదానికి ముక్కల చీరలో ప్లస్ బార్ చీరలు కూడా వస్తాయి కొన్ని, కాకపోతే అవి అందులో కలిపి పెట్టేశాం. బండిల్కి కలిపి కట్టేశాం. ఇన్ని వస్తాయి అన్ని వస్తాయి అనేది నేను చెప్పను. బార్ చీరలు కూడా వస్తాయి. ఇందులో బార్ చీర వస్తే 5.5 మీటర్ పక్కా వస్తుంది కొలత, జాకెట్ రాదు. ముక్కల చీర అయితే కంపల్సరీ శారీలో పీస్ పెడతాం మనం. సో ఇప్పుడు ఏది అంటే బార్ చీర తగలచ్చు అంటున్నారు అంతే, అంతేగాని అన్ని అయ్యే వస్తాయని అయితే నేను చెప్పండి. ముక్కల చీర. సో ఇది ఆల్మోస్ట్ మనకి వచ్చేసరికి కట్ శారీస్ అని మీరైతే పర్చేస్ చేయండి. ఇది మనకి షోరూమ్ టేస్ట్ ఉండే హెవీ బ్రాసోల్ అనమాట. కానీ ఎక్కడైనా మనలకు కొంచెం డబుల్ ఉంటే మాత్రం మనకి ఎక్కడైనా బారు శారీ అనేది తగలచ్చు అనమాట. అండ్ మనకి వచ్చేసరికి బారు శారీ తగిలితే బ్లౌజ్ అయితే ఉండదు, అండ్ కట్ శారీకి అయితే కంపల్సరీగా మనకి బ్లౌజ్ వస్తుంది. మన కాన్సెప్ట్ అయితే మాత్రం కట్ శారీసే. అయితే ఈ కంపెనీ వాళ్ళు ఏంటంటే బ్లౌజులు ఇవ్వరు, ఓన్లీ శారీ. ఓకే అన్న. మీకు ఫుల్ వచ్చినా అదే శారీ, కట్ శారీ వచ్చినా కూడా శారీలో పీసే మనం సపరేట్ గా పెడతాం. డిజైన్స్ అయితే ఎక్సలెంట్ గా ఉంటాయి. పోయినసారి వచ్చే డిజైన్లకి ఇప్పుడు డిజైన్లకి సంబంధమే లేదు. ఇది చాలా షైన్ అవుతుంది ఈ ఫ్లవర్, అండ్ రేడియం షైన్ అవుతుంది అనమాట.
సో మీరైతే చూడొచ్చు, చాలా షైన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చరికి పర్పుల్, చాలా బాగున్నాయి, చాలా చాలా బాగున్నాయండి. అన్న మెజర్మెంట్ ఎంత ఉంటది అన్న? మనకి ముక్కలు చీర అంటే కొలత చూడాల్సిన అదే, అందుకే ఇక్కడ ఎక్కువ ఫోల్డింగ్స్ తెలుస్తున్నాయి. మామూలు సారీ కన్నా ఒక రవ్వ ఎక్కువే తెలుస్తుంది. అందుకని ఇంకా మీ మాటల్లో విందామని. కొలతలు ఏదొచ్చినా కూడా 6 మీటర్ల పైన వస్తుంది. 6 మీటర్ల పైన. ఈ ఫ్లవర్ దగ్గర మనకి హెవీ బ్రాసో వచ్చింది. ఓకేనా, 2 మీటర్లు 2 మీటర్ల పైన ఉంది, కానీ 2 మీటర్లు అనేది చెప్తాం. ఇది వచ్చేదానికి 480. 480 220 అంటే ఆల్మోస్ట్ 7 అయింది. 7 జాకెట్ కావాలంటే కట్ చేసుకోండి, లేదంటే వీటికి ఏదైనా మేము కూడా కృపాను ఫాలో అయిపోతాము. ఏమైనా ఫ్యాన్సీ బ్లౌజెస్ వేసేసుకుంటే సరిపోయింది. సూపర్ అట్రాక్షన్ గా ఉంటది అనమాట. పార్టీ వేర్ పెళ్లికి కట్టుకెళ్ళినా కూడా గ్రాండ్ బ్లౌజ్ వేస్తే, ఇంకా నేను సింపుల్ బ్లౌజ్ వేసాను, ఇంకా గ్రాండ్ బ్లౌజ్ వేస్తే పెళ్లికి కూడా హడావిడి మందే. ఒక్కొక్క చీర ఒక్కో డిజైన్ సూపర్ అన్న, డిఫరెంట్ గా ఉంటాయి. క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి అన్న. అసలు మస్తు కిరాక్ అన్నా, చాలా బాగుంది, మామూలుగా లేదు. ఒక్క చీరకి సంబంధం డిజైన్లు అయితే అలా ఉంటాయి. ఏదైనా ఫ్యాబ్రిక్ పరంగా యూజ్ చేసుకోవాలన్నా కూడా మీకు మల్టీపర్పస్ గా అయితే యూజ్ అవుతుందండి. ఫ్యాబ్రిక్ అమ్ముతారు విడిగా, ఫ్యాబ్రిక్ విడిగా మీటర్ వచ్చేసరికి రూపాయల నుంచి 400 దాకా ఉంటుంది ఒక మీటరే. శారీస్ కి వచ్చేసరికి బ్లౌజ్ ఏం చేస్తాడంటే కాన్సెప్ట్ పెడతాడు. వర్క్ బ్లౌజ్ గానీ, డిజైనర్ బ్లౌజ్ గానీ, లేదంటే వాళ్ళ ఇష్టంగా ఒక్కో బ్లౌజ్ ను బట్టి రేట్ ఉంటాయి. స్టార్టింగ్ 2300 రూపాయలు చీర ఫుల్ శారీ. అందులో ఏ బ్లౌజ్ వచ్చింది తెలియదు. అక్కడ నుంచి బ్లౌజ్ మారే కొంది రేట్ పెరుగుతా ఉంటుంది. 3700 దాకా ఉంటుంది. అలాంటివి ఏంటంటే మనకి కట్ పీసులు తెప్పిస్తాం. వాళ్ళు ఏదో కాన్సెప్ట్ తయారు చేయాలని చూస్తారు. అది వాళ్ళకి నచ్చకో లేకపోతే వద్దనుకోనో తీసి పక్కన పడేస్తారు. అట్లాంటినే మనకి కట్ పీసుకు వస్తాయి. అందులో 4 మీటర్ ముక్కకి 2 మీటర్ ముక్క యాడ్ చేసి మనం 6 మీటర్ చీర చేస్తాం. అట్లా ఇవన్నీ ఏంటంటే ఒకదాని కూడా సంబంధం లేని చీరలు. డిజైన్స్ అనేవి చాలా స్పెషల్ గా ఉంటాయండి. మీరు కట్ట కనుక తీసుకున్నారంటే మీకు అన్ని కూడా కట్టలో ఉన్నవన్నీ కూడా స్పెషల్ డిజైన్స్ చూసినట్టే అనమాట. అంతవరకు ఫుల్ గ్యారంటీ అయితే ఇవ్వచ్చు. చూడండి ఎంత బాగుందో. అండ్ మనకి వచ్చరికి మంచి సాటిన్ పట్టా బార్డర్ అండ్ లైన్స్ కూడా చాలా బాగున్నాయి. అసలు డిఫరెంట్ డిజైన్. ఇదేదో కాన్సెప్ట్ బ్లౌజ్ కూడా, ఇదంతా కూడా ఈ ఏదైతే ఇది కనిపిస్తుందో ఇదంతా కూడా డిజైన్ అనేది మనకి బ్రాసో అనమాట. రియల్లీ నైస్ అండి, చాలా బాగుంది. అండ్ మంచి గ్లాస్ బ్రాస్, మంచి పైనాపిల్ కలర్. ఇది కూడా ఇందులో వచ్చేసింది మనకి గ్లాస్ బ్రాస్ కూడా. బండిల్కి 4-5 చీరలు వస్తాయి. మన దగ్గర ఇంకా ఉన్నాయి గ్లాస్ బ్రాస్ 425 450 అమ్మాలి హోల్సేల్. అది కూడా ఇందులోనే వచ్చేసింది. ఓకే, సూపర్. అసలు ఇట్లా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా బండిల్కి 25 చీరలు వస్తాయి. బండిల్కి మొత్తం ఓవరాల్ 25 పెట్టాము. అంటే అంతకుముందు మనం 30-35 కూడా పెట్టాము. కాకపోతే ఇప్పుడు ఏంటంటే 25 పెడుతున్నాం. బండిల్కి 25 తీసుకోవాలి. హోల్సేల్ రేట్ వస్తుంది తీసుకుంటే. ఓకేనా, మంచి వైన్, అలానే మనకి వచ్చరికి మంచి గ్రీన్ కలర్ అండి, ఆలివ్ గ్రీన్ అనమాట. కలర్స్ అయితే అసలు మామూలుగా లేవు. సో రియల్లీ నైస్. అండ్ నెక్స్ట్ వచ్చరికి గ్రే అండి, మనకి వచ్చరికి యాష్ కలరు. బార్డర్ చూడండి ఎంత అట్రాక్టబుల్ గా ఉందో. సో గ్లాస్ బ్రాసోలో మళ్ళీ మనకి వచ్చరికి గ్రీన్ కలర్ కూడా. గ్లాస్ బ్రాసోలోనే డిఫరెంట్. ఓకే, పీచ్ బ్లౌజ్. అసలు లైట్ వెయిట్ గా కూడా ఉందన్న ఫ్యాబ్రిక్. చాలా బాగుందండి. వెరీ డిజైనర్ సారీస్ అనమాట అసలు. అండ్ కట్ సారీస్ అండి ఇవైతే మాత్రం అసలు మామూలు షైన్ లేదు. ఇదంతా మెరిసిపోతుంది దగదగ అని చెప్పేసి. సూపర్ సూపర్ సూపర్. ఓ సూపర్. ఇంకా బేబీ పింక్. కస్టమైజేషన్ కి అయితే ఇంకా అసలు చెప్పలేము. నెవర్ దాన్ని ఎన్నో థాట్స్ అనమాట. అసలు ఎండ్లెస్ థాట్స్ అన్ని వస్తూ ఉంటాయి కస్టమైజేషన్ చేసే వాళ్ళకైతే. బ్యూటిఫుల్ బ్లాక్ అండి అర్పించేశారు. చాలా బాగుంది, వెరీ నైస్. సో గుంటూరు సాత్విక్ ప్రింట్స్, నెమలి పింఛన్లు. ఫుల్ సారీ వచ్చింది. అది ఫుల్ సారీ అన్న చెయ్యి అంతే, మనం ఏం చేయలేము. ఇప్పటి వరకు ఇక్కడ ఇన్ని వేసారు. ఇన్ని వేసినప్పుడు కట్ శారీస్ వచ్చినాయి. ఎక్కడో ఒకటి తగులుద్దని చెప్పి ఓపెన్ చేద్దాం అనుకునేసరికి అది ఫుల్ శారీ అయిపోయింది అనమాట. సో అన్న హ్యాండ్ ఎప్పుడు కూడా రేజింగ్ హ్యాండే. 5.5 మీటర్ పక్కా వస్తుంది. ఓకేనా, ఒక్కోటి పెరిగినా కూడా ఆశ్చర్యపోవసరం లేదు. ఎక్కడైనా ఒకటి తగ్గినా కూడా చేయగలిగింది ఏం లేదు. అదే 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 దగ్గర 6 మీటర్లు ఉంది.
ప్లస్ దానికి మళ్ళీ మనోళ్ళు ఏం చేశారంటే జాకెట్ ముక్క కూడా చీర కింద పెట్టేశారు. సూపర్ అన్న, సూపర్ సూపర్ సూపర్. ఇలాగా అని చెప్పేసి అన్నిటికీ జాకెట్లు వస్తాయి కదమ్మా, ముక్క మిగిలింది కాబట్టి పెట్టేశారు. మామూలుగా అయితే 5.5 బార్ చీరే వచ్చేది. ఆహా, ఇప్పుడు అది కూడా జరిగిందా? ఇందాక రాదని చెప్పి ఇప్పుడు అది కూడా జరిగింది, దానికి బ్లౌజ్ కూడా వచ్చింది. అంటే వాళ్ళు పెట్టారు ముక్క వేస్ట్ పోవటం దేనికి, జాకెట్ ముక్క అవసరం. కట్ సారీస్ అదే కాక ఒకట ముక్క బార్ వచ్చేస్తేనేమో బార్ చీర కింద పెట్టేస్తారు, ఒకదానికి ముక్క మిగిలితేనేమో జాకెట్ కింద పెడతారు, లేకపోతే పెట్టలేరు. మనం ఏది కూడా కన్ఫర్మ్ చెప్పలేము కదా, కొలత అయితే చెప్పగలుగుతాము. అది బార్ చీర ఇక్కడ నుంచే లాగాడు ఇప్పుడు అది. అవును, 5.5 పక్క. జాకెట్ అనేది అయితే గ్యారంటీ లేదు, ఎక్కడన్నా ముక్క మిగిలితే పెట్టేస్తారు. ఓకేనా, ఇంకోటి చూద్దాం. ఇది చూసాం కదా గ్లాస్ బ్రాస్. ఓకేనా, ఇది బ్లౌజ్ కింద పెట్టారు. అవునవును, బ్లౌజ్ కింద పెట్టారు. ఈ పింక్ బాగుంది అసలుకి. ఇది కూడా బాగా చీరే వచ్చింది. వామ్మో, ఏందిరా ఈ ప్లాను? కట్ట తీసుకుంటే కట్టకర తీసుకున్న వాళ్ళకైతే బెనిఫిట్ అమ్మా. మన కుర్రోళ్ళు ఏం చెప్పారంటే మ్యాచింగ్ వేసేటప్పుడు కట్టకి 3-4 పెట్టాం లేనా అన్నారు. 3-4 కనపడ్డాయి ఇప్పుడే. అవునవును, కట్ట తీసారు, నేను ఓపెన్ చేసింది కట్టే. అవును, కట్టంతా మాకు డిజైన్స్ అన్ని వేసి చూపించారు కంప్లీటెడ్ గా ఎన్ని ఉంటాయి అనేది. దీనికి ఏం చేశారు, ముక్క మిగిలింది కదా, దీనికి బ్లౌజ్ పెట్టారన్నా. అవును, బ్లౌజ్ కింద పెట్టారు. అది కూడా బ్లౌజ్ కింద కూడా మీటర్ ముక్క పెట్టారు. సూపర్. 5.5 చీర పక్కా సరిపోయింది ఎవరికైనా కూడా, చాలదనే మాట అయితే రాదు. ఇలా ఏది చూసినా కూడా అమ్మా ముక్కల చీరలే వస్తాయి అనుకోండి. బార్ చీర ఎక్కడన్నా ఒకటి చెప్పినందుకు ఒక ముక్కల చీర ఓపెన్ చేద్దామన్నా. ఇది ఇందాక ఒకటి ముక్కల చీర ఓపెన్ చేసాం, ఇది కూడా ఇది తీయను ఒకసారి, నాకు ఇది ముక్కలే కనిపించింది అందుకే తీసిచ్చా. అన్ని భారీ అనుకుంటారని ముక్కలు తీసా నేను. అసలు యాక్చువల్లీ ఇవి కట్ సారీస్, అలా ఫిక్స్ అవ్వండి. నాకు 2 ముక్కలు కనిపిస్తేనే చూసి తీసా, ఏంది నాయనా 2 మీటర్ల ముక్క. ఓకేనా, ఇది 4.5, 2 6.5. అది జాకెట్ ముక్క మనం పెట్టినా కూడా అదే కుట్టిస్తారని గ్యారంటీ లేదు. సెల్ఫ్ ఏదో ఒకటి యూజ్ చేసుకోవాల్సిందే తప్ప ఏదైనా కాంట్రాస్ట్ గా గానీ సెల్ఫ్ గా గానీ మీరు కొంచెం డిజైనర్ బ్లౌజెస్ వేస్తేనే ఇలాంటి సారీస్ కి కిక్ అయితే ఉంటుంది. అదైతే గమనించండి, ఎందుకంటే బ్లౌజ్ అందం బట్టి సారీకి ఇంకా రెట్టింపు అవుతుంది అనమాట. బండిల్స్ ఇవన్నీ ఇట్లా బండిల్ కి 25 చీరలు మ్యాచింగ్ వస్తాయి. ఏందన్నా ఈ ఫ్యాబ్రిక్ ఇంత మెత్తగా ఉంది, మామూలుగా లేదు. సూపర్ కలర్స్ అండి, అసలు ఈ గ్రీన్ చూడండి ఎంత బాగుందో. సూపర్ 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 సూపర్. వావ్. ఇందులో వచ్చేదానికి కట్టకి 25 చీరలు, 25 డిజైన్లు, 25 రంగులు. అది ఏ చీర తీసినా ఇగో బండిల్స్, ఇగో ఇది కూడా చూపించు. ఇగో ఎంత స్టాకే చెప్పాను కదా కింద ఇందాక ముందు లైనే కాదు వెనక లైన్, వెనక లైన్ కూడా అని చెప్పేసేసి ఉంది కదా, ఇక్కడ మూటల్లో ఉన్నాయి కూడా అయ్యే. ఓకే ఓకే, అద్భుతాలు ఇలా మూట కట్టి పెట్టారనమాట. కనపడకూడదు. ఓకే ఓకే ఓకే. ఎందుకంటే మాకు కొద్దిగా ఓపెన్ చేసి చూపిద్దామని చెప్పి ఇట్లా మొత్తం 15 బండిల్స్ వీడియో ఓపెన్ చేసి పెట్టా. మిగతా అన్ని ఏంటంటే అట్లా మూట కట్టి పెట్టా. అన్న నిజంగా సూపర్ అన్న. కలర్స్ మాత్రం చూడాల్సిన పని లేదమ్మా. ఈ ఐటమ్ ధైర్యంగా బయట అమ్మలేరు, ఎందుకంటే రేట్ ఎక్కువ. బార్ చీర వచ్చేసరికి నేను కొనలేను, అమ్మలేను, ఉన్న వాస్తవం అది. బార్ చీర కొనాలంటే 2300 పెట్టి నీకు కొని ఎంత కమ్మాలా? దానికి జిఎస్టీ కట్టాలి ముందు. అవును, జిఎస్టీ ఎంత? 100కి 5 రూపాయలంటే 2000 అంటే ఎంత? 250 రూపాయలు కట్టాలి. అప్పటికి ఇంకా అయిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయింది రేటు. 215 రూపాయలు జిఎస్టీ కట్టాలి చీరకి. నేను ఎంత లాభం వేసుకోవాలా? అవును, 100కి 5 రూపాయలు వేసుకుని 200 లాభం తీసుకోవాలా? కానీ మనోడు కొనరు. అది షోరూమ్ లో ఉంటేనే లుక్. ఇది బార్ చీర వచ్చేసరికి షోరూమ్ లో ఉంటేనే దాని అందం అనేది అక్కడ ప్రతిఫలిస్తుంది. మనకు వచ్చేసరికి ఏంటంటే మన షాపులో చూసి ఇంత రేటు ఉందా అన్న ఫీలింగ్ లో ఉంటారు. అందుకని నేను ఆ జోలు పోను. కట్ పీస్ దాని తగ్గ క్వాలిటీ ఉంటది కాబట్టి కట్ పీస్ వరకు తీసుకొస్తా. కట్ పీస్ కూడా నేనే అమ్ముతుంది ఇంత రేటుకి.
ఎందుకంటే నేను ఆ రేటుకి అమ్మినా కూడా నాకు నష్టమే వాస్తవంగా అయితే. కాకపోతే అలవాటు చేశాం కాబట్టి తీసుకొచ్చి మళ్ళీ పెడతాను నేను. ఇది అమ్మితే నాకు చీరకి కనీసం 5 రూపాయలు కూడా రాదు. కాకపోతే మన కస్టమర్ కి అలవాటు చేసాం. ఫస్ట్ క్వాలిటీలు బ్రాసోలు ఎన్ని రకాలు అంటే అన్ని రకాలు చూపించాను. ట్రిప్ కి మారుస్తా తీసుకొచ్చి పెడతాను. మళ్ళీ పోయిన ట్రిప్ వచ్చిన మ్యాచింగ్ కి ఈ మ్యాచింగ్ సంబంధం లేదు, మారిపోతా ఉంటది. అయితే బండిల్కి 20 చీరలు చెప్పా కదా, 25 అన్న. బండిల్కి 25 డిజైన్లు, 25 కలర్స్. హోల్సేల్ రేట్ వచ్చేదానికి కేవలం 395 రూపాయలు. 395 రూపాయలు 395 రూపాయలు హోల్సేల్ రేటు. మీరు అంటే ఇళ్ళకాడ అమ్ముకునే వాళ్ళు అంటే ఆలోచించాలి, మళ్ళీ వాళ్ళ కోసం కూడా మనం ఆలోచించాలి. కాబట్టి మినిమం 10 చేద్దామా? మినిమం 10 చీరలు. ఆ 10 చీరలు తీసుకుంటేనే హోల్సేల్ రేటు. లేదు మేము 5 తీసుకుంటాం 6 తీసుకుంటా అన్నా కూడా ఇవ్వను. అమ్ముకునే వాళ్ళ కోసం ఆ 10 చీరలు పెడుతుంది. మామూలుగా బండిల్ కనిపిస్తుంది కదా 20 చీరల బండిల్ అనేది. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే 25 చీరల బండిల్ తీసుకున్న వాళ్ళకి ఆ బార్ చీరలు తగులుతాయి. అది నిజమే. 10 చీరలు తీసుకుంటారు, అందులో బార్ చీర ఉందో లేదో అనేది మనకు తెలియదు. అవునులేనా, అది మనం గ్యారంటీ ఇవ్వలేదు. కానీ ఆ కాన్సెప్ట్ అయితే మర్చిపోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మాత్రం కట్ శారీస్ లక్బై కంపెనీ వాళ్ళు కొన్ని పెడతారనేది అది కామన్ అనమాట. కానీ కంపల్సరీగా వస్తుంది, లేదంటే కొంతమందికి 3-4 తగలొచ్చు. అది ఏంటనేది కంప్లీట్ లక్ బేస్ మీదే ఉంటుంది. మనం ఏం చేయలేం దానికైతే మాత్రం. అదైతే గమనించండి. రాలేదని ఫైట్ చేయకండి, వస్తే మాత్రం హ్యాపీగా ఫీల్ అవ్వండి. కానీ కాన్సెప్ట్ మాత్రం కట్ శారీస్. కట్ శారీస్ కాన్సెప్ట్ అయితే కాదు. అన్న ప్రైస్ 395 రూపాయలు మినిమం 10 చీరలు. ఎందుకంటే ఇళ్ళకాడ అమ్ముకునే వాళ్ళకి కూడా ఇట్లా ఐటమ్ కావాలి. అవును, వాళ్ళు రేట్ ఎక్కువ పెట్టి కొనలేరు. అందుకోసం అని చెప్పేసి 10 చీరలు పెట్టా. 25 చీరలు అంతకి ఏంటంటే చాలా అమౌంట్ అవుతుంది. అదే 10 చీరలు అనుకో సింపుల్ గా కనిపిస్తుంది వాళ్ళకి, అమ్మేమన్నా సాటిస్ఫాక్షన్ వాళ్ళకి ఉంటది. అందుకోసం అని. ఓకేనా, నెక్స్ట్ ఇంకో ఐటమ్ కాదు. షూర్ అన్న. సో నెక్స్ట్ అన్న ఇంకా రిటైల్ ఉంది కదా, రిటైల్ ఉంది. సింగిల్ శారీ కావాలని ఇస్తా. ఇప్పుడు సింగిల్ శారీ ఉందా ఈ కాన్సెప్ట్ లో? సింగిల్ శారీ అయితే మరి ప్రైస్ ఎంత పడుతుంది? 50 రూపాయలు ఎక్స్ట్రా పడింది. ఓకే నేను ఎన్నో లక్కీగా దగ్గర నుంచి చూపించా కాబట్టి వీటిల్లో మీకు సింగిల్ శారీ ఆప్షన్ కూడా ఉందన్నమాట. అయితే 3 శారీ ఆప్షన్ ఉంది. ఇప్పుడు ఆన్లైన్ లో మన దగ్గర 20 చీరల పైన చూపించాం, 25 చీరలా చూపించాం. వాటిలో ఏదైనా నచ్చితే ఫోటో పెట్టండి. అలాగని చెప్పి బార్ చీర పెట్టబాకండి, బార్ చీరలు అయితే కష్టం. ఓకే అన్న, కట్ శారీస్ లో పెట్టుకోండి. ఆన్లైన్ లో ఫోటో అంతవరకు అయితే నేను పంపిస్తా. అన్నా కట్టబట్టి అన్నా నేను సెలక్షన్ చేసుకుంటా ఒక చీర అనేది మాత్రం లేదు. షాప్ కు వచ్చారా రండి, డైరెక్ట్ గా చూసి తీసుకోవచ్చు అన్నమాట. సింగిల్ చీర 50 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి. అది ఈ ఆన్లైన్ లో మాత్రం సింగిల్ శారీ అడగబాకండి అమ్మా, చాలా కష్టంగా ఉంటుంది. స్క్రీన్ షాట్ తీసి పెడితే కనుక పెట్టేయండి. 20 చీరల్లో తీసా కదా, అందులో మీకు నచ్చిన చీర ఏదైనా ఉంటే పెట్టండి, పంపిస్తా. సో నెక్స్ట్ ఓకే అన్న. నెక్స్ట్ వచ్చేదానికి మనకి బొటిక్ వాళ్ళకి అవసరమైన ఐటమ్ ఇది. ఓకేనా, మనం ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పుకొని గుర్తుందో విశాఖపట్నం వాళ్ళు తీసుకున్నారు మన వైజాగ్ కస్టమర్స్. అట్టాగే ఇప్పుడు ఇది. హలో వైజాగ్ కస్టమర్స్, మీకోసమే మళ్ళీ వచ్చేసింది కొత్త కలెక్షన్ చూడండి. ఇది వచ్చేదానికి మ్యాష్ మెల్లో, ఓకేనా, హై ఫ్యాన్సీ జకా డోలా అండ్ కాశ్మీర్ సిల్క్, ఓకే, సిద్ధార్థ్ కాటన్, విచిత్ర. ఓకే 5 రకాల పేర్లు చెప్పారు. హై ఫ్యాన్సీలు మొత్తానికి జెరీ బార్డర్లు వస్తాయి. ఒక్కదానికి కూడా బార్డర్ లేకుండా ఉండదు, అన్నిటికీ జెరీ బార్డర్లు వస్తాయి. అట్లా వస్తాయి అవి కూడా. అందులో ఇంకోటి కూడా ఉంది, మహేశ్వరి కూడా ఉంది. ఇందులో అన్ని కలిపే వస్తాయి అమ్మ. బండిల్ కి 35 శాలతీలు, బండిల్ కి 35 పీసులు తీసుకోవాలా. ఇందులో అయితే నేను సపరేట్ చేస్తున్నా, 2 ఐటాలుగా చేస్తున్నా. ఈ సిద్ధార్థ కాటన్ వచ్చేసరికి సపరేట్ రేట్ పెడుతున్నా. ఈ మిగతా అన్ని ఒకటే రేట్ ఉంటాయి. సిల్క్ గానీ, కాశ్మీరీ సిల్క్ గానీ, డోలా గానీ, మ్యాష్ మెలో గానీ, విచిత్ర గానీ, ఏదైనా ఇవన్నీ అయ్యే మొత్తం. అటు ఏదైనా ఇక్కడ చూపించామంటే వాటి వెనక కూడా ఫిలప్ అయిపోయి ఉంటాయి అనమాట. కూడా ఉన్నాయి. ఇంకా ఈ సిద్ధార్థ కాటన్ ఒకటి మాత్రం రేట్ సపరేట్ గా ఉంటుంది. ఇది వచ్చేదానికి 4 నుంచి స్టార్ట్ అయ్యి 5-5:30 దాకా కొలత వస్తుంది. ఏది మొత్తం అన్నీనా? ఏదైనా సరే. లాట్ ఐటమ్ అంటారు. అంటే మనకి డ్రెస్సులకే ఓన్లీ పర్పస్, శారీస్ పనికిరాదు. శారీస్ కట్టుకోవడానికి పనికిరావు. ఎందుకంటే స్టార్టింగ్ కొలత 4 కాడ నుంచి 5-5:30, ఇక అంతకంటే రాదు కొలత. 3 ముక్కలుగా వస్తాయి, 3 ముక్కలు కలిపి వస్తాయి అనమాట. ఇక శాంపిల్ చూపిద్దాం. కాశ్మీర్ సిల్క్. కాశ్మీర్ సిల్క్ అంటే ఇట్లా ఉంటది క్లాత్. సో ఇప్పుడు ఏదైనా 3 ముక్కలు వస్తాయి. ఇప్పుడు 3 ముక్కలు కలిపి వస్తాయి. క్వాలిటీ చూడు, నేను ఇంకా చూపిస్తాను. సేమ్ అదే డిజైన్, కలర్ మార్పు, క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటది. ఇదే మనం 2 ముక్కలు చీర అనుకో 6 మీటర్లు వచ్చేది.
నా 350 రూపాయలు మనం అమ్మేది హోల్సేల్. కాకపోతే ఐటమ్ నేను పెట్టలేదు, ఎందుకంటే 350 రూపాయలు అనే దానికి ఏంటంటే మనోళ్ళు కొద్దిగా ఆలోచిస్తున్నారు. అందుకోసం అని చెప్పేసి నేను డైరెక్ట్ కస్టమర్లు పంపించేస్తున్నా. పోయినసారి ఐఫాన్సీ డోలా చేసా 375 రూపాయలు ముక్కల చీర. దాని తాలూకు నేను 3 ముక్కల చీరలో ఒక క్లాత్ చూపిస్తాను, చూడండి ఇక్కడే ఉంది. షూర్ అన్న, చూపించండి అన్న. సో కలెక్షన్ అయితే మాత్రం మామూలుగా లేదండి. ఏదేమైనా ఈ రోజు వీడియోలో కలెక్షన్ మాత్రం ఫుల్ ఉందన్నమాట. వీటిని ఇది ఐఫాన్సీ కాటన్ డోలా, ఐఫాన్సీ డోలా. ఇది వచ్చేదానికి బారు చీర 1450 రూపాయలు. మ్యాష్ మెల్లో ప్లస్ డోలా రెండు కలిపి వస్తాయి. మొత్తానికి హెవీ బార్డర్లే వస్తాయి. 2 ముక్కలు 6 మీటర్లు వచ్చే చీర 375 రూపాయలు ప్లస్ GST మేము అమ్మింది. అదే ఐటమ్ కనుక మనం వీడియోలో పెడితే అంత రేటా అన్నా, ఉంటదా అన్నా, పోయిద్దా అన్నా అంటారు. అందుకని కోసమని నేను అది వీడియోలో పెట్టలా. ఇగో చూడు అమ్మా, వీళ్ళేంది కటింగ్ మనోళ్ళు ఎట్టా పెట్టారు, ఏం జరిగింది మాకు ఏదో ఒకటి తెలియాలి. ఉందేమో నాకు ఐడియా లేదు. మిస్ప్రింట్ ఉందమ్మా, అందుకని పెట్టేశారు. అదే విషయం మీరు చెప్తే ఇప్పుడు అర్థమవుతుంది నాకు. 5:30 ఉంది పక్కాగా. 5:30కి మీటర్ ముక్క వేసి పెట్టాడు. పక్కన పెట్టేసి వేరేది అయ్యా అంటే అన్ని ఇలాగే వస్తాయని కాదు, ఆ మిస్ప్రింట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ ముక్క చీర కింద 2 ముక్కల చీర కింద కట్టుకోవచ్చు. అంటే ఎక్కడన్నా ఒకటి అయినా తగులుతాయి, అంతేగాని అలాగే అన్ని వస్తాయని కదమ్మా. నేను ఇంకో చీర తీస్తాను. అసలు మన కాన్సెప్ట్ ఏందో ఆ కాన్సెప్ట్ సెట్ అయ్యే కలెక్షన్ అలా తీయన్నా. కాన్సెప్ట్ ఇది మన కాన్సెప్ట్. మనం ఏం చెప్తాము, 3 ముక్కలుగా వస్తాయి. కలర్ సూపర్ ఉంది, మావి చిగురు కలర్ భలే ఉంది. ఇదొకటి, ఒకటి పళ్ళు రావచ్చు, ఒక పళ్ళునే రావచ్చు. 2 పళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే చీర పనికి రావు, ఓన్లీ డ్రెస్సులకి. కానీ ఏదేమైనా మనం ఇది ఎక్కువ ఫ్యాబ్రిక్ వైజ్ యూజ్ చేయాలని ముందే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసాము. మనకు వచ్చేసరికి 3 ముక్కలు అయితే వస్తాయి అన్నమాట. అవి ఎలాగైనా 3 ముక్కలు కలిపి 4 కానీ స్టార్ట్ అవుతాయి కదా. ఇక్కడ కొలతలు చూస్తే మన వాళ్ళు ఎట్లా పెట్టారంటే అట్లా పెట్టారు. ఇది చూస్తే 1.70, 1.5, 3.20 ఆడికి. ఇది 2 మీటర్లు 5.20 2 పైన ఉంది. 5.20 కొలత వచ్చేసింది. నేను అదే చెప్తుంది, 4 కానీ స్టార్ట్ అయ్యి 5:30 దాకా వస్తుంది కొలత. అంటే ఇందులో ఏంటంటే 3 ముక్కల్లో 2 పల్లోలు రావచ్చు, ఒక పల్లో వచ్చి 5.25 రావచ్చు. ఎలా వచ్చినా గానీ శారీకి అయితే యూజ్ అవ్వదు, ఓన్లీ కస్టమైజేషన్ మాత్రమే యూజ్ అవుతాయి. చిన్నపిల్లల ఫ్రాకులకి, పెద్దోళ్ళ లాంగ్ ఫ్రాకులకి ఇట్లా వీటికి సెట్ అవుతాయి. ఈ ఐటమ్ వచ్చేసరికి కాశ్మీరీ సిల్క్, ఇది వచ్చేదానికి మ్యాష్ మెల్లో. ఏదైనా 3 ముక్కలు అన్నమాట. ఇట్లా వస్తాయి కొలతలు వచ్చేదానికి. నేను 4 కానీ ఎందుకు చెప్తానంటే స్టార్టింగ్ కొలతది. అవునవును, ఎక్కడన్నా ముక్క అడ్జస్ట్మెంట్ అవ్వలేదు అనుకో 4 కాడి నుంచే పెడతారు. 4 కాడి నుంచి 5, 5.5, 6 కూడా వస్తాయి అనుకోవడమే. కాకపోతే ఆ ముక్క మనం చెప్పకూడదు అంతే. మ్యాష్ మెల్లో అన్ని 3 ముక్కలు చాలా కాస్ట్ ఉంటాయండి ఈ సారీస్. అవును, ఇక 3 ముక్కలు, ఇది 2వ ముక్క, 3 ఇట్లా 4 కాడ నుంచి 5, 5.5 దాకా వస్తాయి. క్వాలిటీలు అయితే చూడాల్సిన పని లేదమ్మా. మ్యాష్ మెల్లో ప్లస్ ఈ సో మ్యాష్ మెల్లో అండ్ మనకి డోలాలు ఉన్నాయి, కాశ్మీరీ క్రేపు, విచిత్ర ప్లస్ హై ఫ్యాన్సీ బిగ్ బోర్డర్స్, మహేశ్వరీస్. చూపిస్తా. ఇవన్నీ ప్రైస్ రివీల్ చేసాక దీని దగ్గరికి వద్దాము. ఇది వచ్చేదానికి మొత్తం 5 రకాలు వస్తాయి. డోలా, మ్యాష్ మెల్లో, కాశ్మీరీ, విచిత్ర, హై ఫ్యాన్సీ, బిగ్ బోర్డర్స్, మహేశ్వరి. 6 ఐటాలు వస్తాయి. 6 ఐటాలు కలిపి ఒక బండిల్ వస్తుంది. 6 ఐటమ్ కలిపిస్తారా? 6 ఐటాలు కలిపే ఇస్తాం. 35 పీసులు పెడతాం. సూపర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే 6 రకాలు కలుస్తున్నాయంటే అదొక హ్యాపీ కదా. 35 చీరల్లో రకాలు కలిస్తేనే మీకైనా కూడా క్వాలిటీ చూపించుకోవడానికి. ఇంకోటి ఏంటంటే 2-3 కట్టలు వేసుకునే అవకాశం కూడా ఉంటది. అవును, ఇట్లా తీసుకోండి. ఇది వచ్చేదానికి హోల్సేల్ రేట్ వచ్చేదానికి కేవలం 55 రూపాయలు. ఓహో, 55 అంటే 35 పీసులు. అవును, సూపర్ అన్న, సూపర్. ఇది ఇంతవరకు ఐటమ్ అయిపోయింది. ఇప్పుడు ఇది చూపిస్తా. ఇది వచ్చేదానికి మనం లెనిన్ కాటన్ అమ్మే ఐడియా ఉంది కదా? ఐడియా ఉందన్న. సేమ్ అలాగే ఉంటాయి. సిద్ధార్థ కాటన్ అంటే బ్రాండ్ అనమాట. ఇంకోటి కూడా ఏంటన్నా, ఒకటి కాదు చూపిస్తా, బండిలే చూపిస్తా. డిజైన్ అంత ఇటు ఉందని ఇటు తిప్పుతున్నా. అవునా, ఇది కూడా అలా. ఇందులో కూడా వైట్ హైలైట్ అయింది, వైట్ మ్యాచింగ్ హైలైట్. చాలా బాగున్నాయి అన్న. ప్రతి దానికి కింద బార్డర్ వస్తుంది.
ఇది లెనిన్ కాటన్ టైపే వస్తుంది. ఇది కూడా సిద్ధార్థ కాటన్ అంటారు. ఇది 2 ముక్కల చీర వచ్చేసరికి మనం అమ్మేది 210 రూపాయలు. ఇది వచ్చేదానికి లాట్ అనమాట, 3 ముక్కలు కలిపి వస్తుంది. అది కూడా కొలత చూపిస్తా మీకు ఇందులో కూడా. అది ఎలా వచ్చిందో ఇది అంతే వస్తుంది. ఇది 2.5 5. సో చెప్పిన కొలతకి ఇది ఎక్కువ. ఇంకా 6.20 అంటే పళ్ళు వచ్చింది, అసలు మామూలుగా లేదు అసలు. పళ్ళు దాన్ని మనం బాడీ చేసే వాళ్ళకి మనం చెప్పవసరం, వాళ్ళే టాలెంట్ చూపిస్తారు, థాట్స్ ఉంటాయి అట్లా. ఇది సిద్ధార్థ కాటన్ అన్న. ఇప్పుడు సిద్ధార్థ కాటన్ మాత్రం 35 పీసులు అచ్చంగా సిద్ధార్థ కాటన్ తీసుకోవాలి. సిద్ధార్థ కాటన్ వరకే ఇది మాత్రం అచ్చంగా ఇప్పుడు దీని ప్రైస్ చెప్తున్నాము 35 పీసులు అయితే వస్తాయి అన్నమాట. ఇందాక ఫస్ట్ మనం చెప్పింది 35 పీసులు, ఇది వచ్చేదానికి 30 పీసులే. ఓకే ఓకే. మరి వేరియేషన్ చూపించాలా, మళ్ళీ 35 అనేది తేడా పడుద్ది. ఇది వచ్చేదానికి 30 పీసులే వస్తాయి బండిల్ కి. రేట్ వచ్చేదానికి కేవలం 45 రూపాయలు. కేవలం 45 రూపాయలు తగ్గింది అంటే ఎక్కువ చెప్తా అనుకున్నాను. మరి మీరు ఇచ్చిన థ్యాంక్ యూ, కవర్ చేసావు. ఇది వచ్చేదానికి రేట్ తగ్గింది 10 రూపాయలు. ఏంటంటే కాటన్, కానీ దీన్ని కస్టమైజేషన్ చేసి ఇది ఎంత అఫీషియల్ గా ఉంటాయి. సూపర్. ఇవన్నీ ఏంటంటే రేట్ బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది. మెయిన్ సిద్ధార్థ కాటన్ 30x45 45 రూపాయలు. కరెక్ట్ చెప్పా. అది 35x55 రూపాయలు. కానీ దానికి ఉండే వేలు దానికి ఉంటది, అంతే. దీనికి ఉండే వేలు దీనికి ఉంటది. అంటే కొంతమంది అచ్చం కాటన్ అమ్మే వాళ్ళు ఉంటారు, అవునవునవును, డ్రెస్సులు కుట్టి. వాళ్ళ కోసం ఇది. మనం పోయినసారి అడిగారు చాలా మంది, అన్న కాటన్ ఏం బెటరా, లెనిన్ కాటన్ అని. లెనిన్ కాటన్ రాట్లా, వాడు మ్యానుఫాక్చరింగ్ ఆపేసి డిజిటల్ లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. డిజిటల్ లోకి మనకేం రాట్లా. అందుకే సిద్ధార్థ కాటన్ తీసుకొచ్చి పెట్టారు. సిద్ధార్థ కాటన్ లో డిజైన్లు కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. చూపిస్తా, అక్కడ చూపించా కదా, ఒక్కో చీర ఒక్కో స్టైల్లో ఉంటుంది. సూపర్ నైస్, కలర్స్ బాగున్నాయి. ఒకదాన్ని చూసి ఒకదాన్ని చూడలేదు. బ్లాక్ సిద్ధార్థ కాటన్ అన్నా కూడా బ్రాండ్ అక్క. మనం ఆన్లైన్ లో మీషోలో వాటిల్లో కూడా సిద్ధార్థ కాటన్ సారీస్ అనుకుంటున్నా ఇవే డిజైన్స్ వస్తాయి. ప్రెసెంట్ సరికి ఇదే అదే కాబట్టి డిమాండెడ్. వీళ్ళు పెట్టే ఐటమ్స్ గానీ ఏదైనా డిజైన్లు గానీ ఎక్సలెంట్ గా ఉంటాయి. మాక్సిమం పళ్ళలు తగులుతాయేమో చూస్తున్నా, పళ్ళలు ఎక్కడో ఒకటి తగులుతుంది. ఎందుకంటే సిద్ధార్థ కాటన్ అనేది పళ్ళ దగ్గర కంపల్సరీ ఉంటది, కంపెనీ బ్రాండెడ్. అవునన్నా, కంపల్సరీ ఉంటది. ఓకే. ఎందుకంటే మనం బ్రాండ్ అని చెప్పుకోవటం కాదు, బ్రాండ్ అనేది చూపించాలి. అది చూపించిన రోజే అది ఒరిజినల్ అయింది. చాలా మంది అమ్ముతారు, బ్రాండ్ పేరు చెప్పుకుని అమ్ముకోవడమే. అదే బ్రాండ్ ఒరిజినల్ చూపించమను, చూపించలేదు. నేను అందుకనే బ్రాండ్ అంటే బ్రాండే. అందుకనే ఎక్కడైనా పళ్ళు ఉందేమో పేరు చూపిద్దామని సెర్చ్ చేశారు మీరు. ఎందుకంటే బ్రాండెడ్ అనే దానికి ప్రతి దానికి పల్లో దగ్గర కంపెనీ బ్రాండ్ ఉంటుంది. అది చూస్తే బ్రాండా కాదా అని తెలిసిపోతుంది. అదొక్కటి చూసుకోండి కొనుక్కునేటప్పుడు. సో సిద్ధార్థ కాటన్ వచ్చేసరికి మనకి 45 రూపాయలు ఇంటూ 30 పీసెస్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మ్యాష్ మిల్ అయినా, డోలా అయినా, విచిత్ర సిల్క్ అయినా, హై ఫ్యాన్సీ, బిగ్ బార్డర్స్ అయినా, మహేశ్వరి అయినా, ఇది మర్చిపోయా కాశ్మీరీ అయినా, మొత్తం ఈ 6 రకాలు వచ్చేసరికి మనకి వచ్చేసరికి 55 రూపాయలు ఇంటూ 35 పీసెస్. వీడియో మొత్తం చూడండి అమ్మా, ఎందుకంటే ఫస్ట్ లో చెప్పాల్సిన మాట మధ్యలోకి వచ్చి చెప్తున్నా. ఎందుకంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వినండి, మీకు చెప్తుంది ఏంటి, ఏం చెప్పాం క్లారిటీ అనేది చూడండి. ఆ తర్వాత మీరు ఆర్డర్ పెట్టుకోండి. లట్లట్టే ముందుకు వెళ్ళిపోవద్దు, వెళ్ళిపోతే మీకే నష్టం, మాకేం కాదు. మళ్ళీ రిటర్న్ కూడా అట్లాంటి ఏ ఉండవు మా దగ్గర, ఇదే చెప్తున్నాం. అది నెక్స్ట్ ఇంకో ఐటమ్ కదా. నెక్స్ట్ వచ్చేదానికి ఇది మనకి ఎప్పుడు మన దగ్గర 24/7 ఎప్పుడు ఉండే ఐటమ్. లేజర్ చీరలో 5 నుంచి 6 కొలత జాకెట్ పక్కా వస్తుంది. కట్ట తీసుకునే వాళ్ళు బెనిఫిట్ ఉంటుంది ఇందులో. ఎందుకంటే మాక్సిమం కట్టలో 30 చీరలు 15 చీరల నుంచి 20 చీరల దాకా కుర్చీల్లోకి వెళ్ళేటట్టే వస్తాయి. 10 చీరలు మాత్రం మాక్సిమం సైడ్ కి అటు ఇటుగా వస్తాయి. కానీ క్వాలిటీ అయితే నెంబర్ 1 గా ఉంటుంది. ప్యూర్ లేజర్ అనమాట. చూపిస్తా.
సో ఇవైతే మనము ఇప్పుడు చూపిస్తున్నామని కాదండి, మనం వీడియోలో పెట్టినా పెట్టకపోయినా ఒక్కోసారి ఏంటంటే వేరే కలెక్షన్స్ తో వీడియో కంప్లీట్ అయిపోయింది. అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా ఈ కలెక్షన్ మన దగ్గర అంటే మనకి ఎప్పుడు ఎనీ టైం మన దగ్గర అవైలబిలిటీలో ఉంటుంది అనమాట. అదైతే మన దగ్గర ఇది లేజర్ క్లాత్, ప్యూర్ లేజర్, 5 నుంచి 6 మీటర్ల కొలత. జారిపోతున్నాయి, మెత్త ఉన్నాయండి, క్లాత్ బాగుంటుంది, సూపర్ ఉందన్న. నేను 5 నుంచి అని ఎందుకు చెప్తానంటే ఎక్కడన్నా పొరపాటున 1 అర తగులుతాయి, దానికోసం అని. బ్లౌజ్ ఎలా అయినా రావచ్చు అక్క, బ్లౌజ్ అనేది మ్యాచింగ్ పెడతారు, ఆకు డిజైన్ అయినా పువ్వు డిజైన్ అయినా అట్లాగా ఎలాగైనా రావచ్చు. బ్లౌజ్ అనేది ఉంటది ఇదిగోండి ఇట్లాగా మ్యాచింగ్ ఏదో ఒకటి. ఇదిగోండి దానికైతే కరెక్ట్ సేమ్ ఇచ్చేసాడు. దీనికి వచ్చేసి ఇలాగా అలాగా చెప్పలేము అనమాట. దానికి అటు ఇటు అయితే మళ్ళీ మనల్ని అడుగుతారు కదా ఇలా వచ్చింది కదా, బ్లౌజ్ అయితే వచ్చింది. ఇక దీనికి సేమ్ ఇచ్చేసాడు. మాక్సిమం మ్యాచింగ్ లే వస్తాయి. ఎక్కడన్నా కలవంచాట ఇవి చూసావు సేమ్, ఎక్కడన్నా 1 అర కలవకపోతే కుటీరంగా పెడుతుంటారు. ఇక బ్లౌజ్ ఓకేనా, దానికి సేమ్ కంపెనీది వచ్చింది, దీనికి కంపెనీది వచ్చింది, కంపెనీ వస్తాయి. ఎక్కడన్నా 1 అర కంపెనీ బ్లౌజ్ డైరెక్ట్. పువ్వు కలర్ వచ్చింది చూడండి, పువ్వు కలర్ కాదు, ఇగో చీర డిజైన్ కనిపిస్తుంది కదా. అవునన్నా, డైరెక్ట్ కంపెనీ బ్లౌజ్ లే వస్తాయి. ఎక్కడన్నా బ్లౌజ్ లేనప్పుడు ఏంటంటే కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో పెడతారు. ఇప్పుడు దీనికి బ్లౌజ్ మ్యాచ్ అవ్వాల కానీ కాంట్రాస్ట్ మ్యాచింగ్ పెట్టారు. బ్లౌజ్ అయితే పక్కా వస్తుంది, ప్రతిదానికి కొలత వచ్చేదానికి 5 నుంచి 6 అని చెప్తాను, కానీ మాక్సిమం 5.5 6 వస్తాయి. 20 చీరలు మాత్రం పక్కాగా చెప్పొచ్చు. సో కట్టకి 20 ఉంటాయి అన్న, కట్టకి 30 ఉంటాయి, 20 మాత్రం జాయింట్ అనేది కుచ్చుళ్ళలోకి గ్యారంటీ వెళ్తుంది. ఒక 10 అనేది కొంచెం అతుకు అనేది పక్కకు వస్తుంది అనమాట. అందుకని దీని రేటు 150 రూపాయలు. మెజర్మెంట్ అన్నా ఇంకా కట్ సారీస్ ఇంకా చెప్పేది ఏం లేదు, కొంచెం ఎక్కువే వస్తాయి మెజర్మెంట్స్ అనేది, ఊరికే మీకోసం అడిగామన్నమాట. సో చూడండి దీనికి చిన్న లేస్ బార్డర్ వచ్చింది. ఏం చెప్పలేము ఈ ముక్కల చీరలు అనే దానికి, ఎక్కడ రాజు ఉంటాడో ఎక్కడ మంత్రి ఉంటాడో చెప్పలేము. కట్ట మొత్తం ఓపెన్ చేసేసా, కానీ ఏదైనా రాజ్యంలో కలెక్షనే వస్తుందండి అంతే, అది పక్క. సో మంచి ఆనియన్ షేడ్. బండిల్కి 30 చీరలు వస్తాయి, 30 చీరలు తీసుకోవాలమ్మా. ఇందులో సగాలు అట్లాంటివి ఏమి ఉండవు. రేట్ వచ్చేదానికి 150 రూపాయలు హోల్సేల్ గా కట్ట తీసుకోవాలి. ఇలా బండిల్స్ ఉంటాయి. నేను జస్ట్ బేల్డ్ ఉండే ఓపెన్ చేయలేదు, 2 బండిల్స్ ఉండే నా దగ్గర. ఓకేనా, ఇలా అనమాట. సో మనకు వచ్చేసరికి కట్టకు 30 అయితే వస్తాయి. చూడండి ఎంత బాగున్నాయో కలర్స్, బ్యూటిఫుల్ కలర్స్ అనమాట. అండ్ హెవీ ప్యూర్ లేజర్స్ అండి. బ్లౌజ్ అయితే మనకి గ్యారంటీ ఉంటుంది. 20 చీరల వరకు మీకు ఆల్మోస్ట్ మనకు వచ్చేసరికి జాయింట్ అనేది ఖచ్చితంగా కుచ్చుల్లో కన్ఫర్మ్ వెళ్ళిపోతుంది. ఒక 10 అయితే సపరేట్ గా పక్కకు వస్తాయి. ఇదైతే ఇంత క్లారిటీగా ఎందుకు ఇస్తున్నామంటే ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటారేమో అన్న ఉద్దేశంతో వాళ్ళకి చాలా క్లారిటీగా సాత్విక్ ప్రింట్స్ నుంచి వీడియో అయితే అందిస్తున్నాం. కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి. 150 రూపాయలు అంటే ఇళ్ల దగ్గర అసలు అట్లా అమ్మేస్తారనమాట. వాళ్ళ కోసం అయ్యి, ఎందుకంటే ఫస్ట్ లో మన దగ్గర కొనుక్కున్న వాళ్ళు ఉంటారు, బండిలు తీసుకెళ్లిపోతారు. రంగులు కలుపుతాను 15 చీరల కోసం వస్తారు, తప్పదు ఇవ్వాలి, ఇస్తా 15 చీరలు వాళ్ళకి. ఏంటంటే ఆల్రెడీ కొనుక్కొని ఉన్న వాళ్ళకి 15 చీరలు కావాలంటే ఇస్తా. ఎందుకంటే మొత్తం 30 చీరలు ఒకేసారి అమ్మలేరు, 15 చీరలు 20 చీరలు అమ్ముతారు. అన్న అట్లా రంగులు కావాలి కదా, పాత వెళ్ళాలి కదా అంటారు. 15 చీరలు ఇస్తారు. అతుకు ఎలాగొచ్చినా వాళ్ళు ఇష్టపడి తీసుకుంటారు. బండిలు తీసుకుంటేనే కదా అట్లా వచ్చేది. అట్టకి బండిల్లో ఇప్పుడు ఇటు సగం కావాలి అటు సగం కావాలని చెప్తాం. వాళ్ళు ఇది అటంటే ఇటంటే ఇటు ఇస్తాం. సెలక్షన్ అయితే ఇవ్వం. 15 చీరలు కావాలి సరే ఇట అలా తీసుకున్న వాళ్ళకి ఏంటంటే రంగులు కలుస్తాయి. బండిలు తీసుకెళ్లిన వాళ్ళకి స్టార్టింగ్ లో చీరలు ఎలా వచ్చింది ఏంటనేది వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. ఐడియా వచ్చిన తర్వాత ఆటోమేటిక్ వాళ్ళే వస్తారు. అందుకని ఇంత క్లారిటీగా చెప్తుంది. సరే నెక్స్ట్ ఇంకో ఐటమ్ ప్రైస్ 150 రూపాయలు ఇంటూ మనకు 30 పీసెస్. నెక్స్ట్ వచ్చేదానికి ఇది డిజిటల్ జార్జెట్ మనం ఆల్రెడీ అమ్మింది. అలాగని చెప్పేసి కొత్తదేం కాదు, కానీ డిజైన్లు మారుతాయి. సో డిజైన్స్ కొత్త డిజైన్స్ అన్నమాట. కొత్త డిజైన్స్, రేటు కూడా మారింది. ఓకేనా, సో చూడండి ఎంత బాగుందో. అంతా కూడా సీక్వెన్స్ థ్రెడ్ బార్డర్ వచ్చింది. అండ్ డిజైన్ అయితే మామూలుగా లేదండి, అసలు చాలా హెవీగా ఉందన్నమాట. విత్ ఈ డిజైన్ చూడండి, పైనాపిల్ లైట్ మీద మంచి బాల్ డిజైన్ అయితే వచ్చింది. అపీరెన్స్ అయితే సూపర్ ఉంది, అసలు సూపర్ అంటే సూపర్ అండి. సో అలానే ఇందులో కూడా కలర్స్ కూడా చాలా అంటే ఏంటంటే కొంచెం డార్క్ లైట్ 2 3 4 5 6 ఇంకా 2 డిజైన్లు ఉన్నాయి. 8 డిజైన్లు వస్తాయి. పెడతానికి ప్లేస్ లేక తీయలేదు. ఈ 6 డిజైన్లు చూపిస్తున్నాను. చీర వచ్చేదానికి 6.5 మీటర్ వస్తుంది. జాకెట్ మీటర్ జాకెట్ వస్తుంది. అది కూడా ఓపెన్ చేసి చూపిస్తావా?
షివర్ స్టైల్లో ఉంటుంది అన్న. ఇప్పుడు ఇవి కట్సా ఫుల్ ఫుల్ సారీస్? ఫుల్ సారీస్. ఇదిగో కొలత ఇట్లా పట్టుకుంటే అర్థమైపోయింది. 6.5 మీటర్ చీర, మీటర్ జాకెట్ వస్తుంది, మీటర్ బ్లౌజ్ వస్తుంది. ఇదిగో మామూలుగా లేదు అసలు. ఇది పల్లో కదా, బ్లౌజా చాలా బాగుందన్న. ఇదిగో మీటర్ సూపర్. డిజిటల్ ప్రింట్, అందుకే మనకి బ్యాక్ సైడ్ ప్రింట్ దిగదు. ఇది కూడా ఏంటంటే క్లాత్ కూడా డిజిటల్ జార్జెట్, హెవీగా ఉంది, బాగా పట్టుకుంటే తెలిసిపోతుంది. క్లాత్ హెవీ. మనం పోయిన ట్రిప్ ఇది అమ్మింది ఎంత అనుకుంటున్నాం? 495 రూపాయలు. 495 రూపాయలు. ఇది వీడియోస్ అంతా షేర్ చేస్తూ ఉంటాను నేను. 700+ తో హోల్సేల్ రేటు. హోల్సేల్ రేట్ 700 నుంచి 800 దాకా. అవునవును, హోల్సేల్ రేట్ నేను చెప్పింది. కాకపోతే మనం ఏంటంటే మిక్స్డ్ గా కొంటాం కాబట్టి మనకు రేట్ తక్కువ వస్తుంది. మనం పోయిన ట్రిప్ 495 రూపాయలకి అమ్మేసాం. ఈ ట్రిప్ బంపర్ ఆఫర్ అనమాట. ఇది బంపర్ ఆఫర్. మనకేంటంటే మళ్ళీ రేట్ తగ్గొచ్చిందా? ఓకే, లక్కీ కస్టమర్స్ మన వాళ్ళు. కేవలం మినిమం 10 చీరలు తీసుకోవాలమ్మా. ఇది కూడా రేట్ వచ్చేదానికి 395 రూపాయలు. 100 రూపీస్ తగ్గింది. మామూలు విషయం కాదు. మామూలుగా అయితే నాకు ఆల్రెడీ కస్టమర్లు ఉన్నారు వీటికి. నేను అదే రేట్ మీద పాత రేట్ మీద అమ్ముకోవచ్చు. అవునన్నా, అవకాశం ఉంది నాకు. కానీ మనకి ఏంటంటే ఫస్ట్ నుంచి ఒకటే అలవాటు, రేటు తగ్గితే తగ్గిన రేటే చెప్తున్నా. అసలు అది ఎంతైనా కూడా తగ్గిన రేటే మాకు చెప్తారు మీరు. అసలు పెరిగినప్పుడు పెరిగిన రేటు చెప్తున్నా. పెరిగిందమ్మా రేటు 20 రూపాయలు 30 రూపాయలు పెరిగిందని పెరిగిన రేటు చెప్తున్నా. అలా కూడా కొంటున్నారు నా దగ్గర. అలాంటప్పుడు మనం ఏంటంటే అలా మోసం చేయకూడదు. ఇగో జాకెట్ ఇది. అవునవును, ఇక్కడ ఏంటంటే చిన్నగా ఉంది డిజైన్, ఇక్కడ మనకి పెద్దవిగా. పెద్ద బ్లౌజ్ వచ్చిందన్న. పెద్ద బ్లౌజ్ చెప్పేగా, ఇది పళ్ళు మామూలుగా లేదు. చీర మాత్రం 6.5 మీటర్ వస్తుంది. ఎంత లావు మనిషి అయినా సరే నిండుగా కట్టుకోవచ్చు చీర. అట్లా కొలతల్లో అయితే మనం రాజీ పడం. ముందు మెయిన్ మనం బ్రాండ్ అలవాటు చేసాము, కొలతలు అలవాటు చేసాం. ఏ డిజైన్ లో? ఇదా? కలర్స్ మారుతా వస్తాయి. ఇది గ్రీన్, అది పింక్. 2 కలర్స్ వచ్చేది. సో ఈ డిజైన్ లో అయితే మనకి పర్టికులర్లీ 3 కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. కలర్స్ వస్తాయి. ఓకే ఓకే, ఈ 3 కలర్స్ ఎన్ని కావాలంటే అన్ని ఉంటాయి. ఇదేంటంటే స్పెషల్ అనమాట. ఇది అది పింక్ వస్తుంది. రియల్లీ సూపర్ అన్న, బాగుంది కలెక్షన్ అయితే మాత్రం. 3 షేడ్లు వస్తాయి, ఎన్ని కావాలంటే అన్ని ఉంటాయి. ఇది స్పెషల్ డిజైన్, ఎందుకంటే లీఫీ కాబట్టి కొంచెం కలర్ఫుల్ ఎక్కువగా ఉంటుంది. చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. అండ్ ఒకసారి అనేది మీకైతే లిటిల్ ఓపెన్ అయితే చేస్తున్నాము. పళ్ళు అన్నమాట. ఓకేనా, రివర్స్ లో ఉంది. కనపడినట్టు కనిపిస్తుంది. అంటే ఇక్కడ చీర ఏంటంటే డిజైన్ కొంచెం డార్క్ గా హైలైట్ గా ఉంది. బ్లౌజ్ డల్లుగా ఉండాలి. డల్లుగా ఉంటేనే చీరకి డిజైన్ కి తగినట్టు బ్లౌజ్. అది అమ్మా, ఇవన్నీ ఫ్రెష్ మిక్స్లు. అంటే డ్యామేజ్లు, మచ్చలు, మరకలు అట్లాంటివి అయితే ఏమి ఉండవు. క్వాలిటీ అయితే నెంబర్ 1 గా ఉంటది. ఇది కూడా చూసింది, క్లాత్ డిజైన్ డిఫరెంట్ గా ఉంటుంది. బాల్ డిజైన్. పళ్ళు ఇది పళ్ళు సూపర్ ఉంది. బ్లౌజ్ వచ్చేసరికి చిన్న బాల్స్. ఇది కూడా అలా కనిపించినట్టు. ఇక్కడ చీర హైలైట్ అయింది. హైలైట్ అయినప్పుడు ఏంటంటే జాకెట్ సైలెంట్ గానే ఉండాలి. ఇలా ఉంటేనే బాగుంటది అన్న. అవునవునవును, సింపుల్ గా. మనం డిజైన్ వేసే వాళ్ళు కూడా వాళ్ళు 1కి 100 ఆలోచించాలి. నిజమే అన్న. వాళ్ళకి బ్రెయిన్ కి అసలు ఒక ఫ్యాబ్రిక్ లో ఒక డిజైన్ తీసుకొని మళ్ళీ వాటిలో ఇన్ని రకాల మోడల్స్ బయటకు తీయాలంటే వాళ్ళు ఎంత ఆలోచిస్తారో అసలు నిజంగా అప్రిషియేట్ వాళ్ళనైతే మాత్రం. ఇంత ముందు కూడా మనకి లెనిన్ కాటన్ వచ్చింది కదా, కట్ పీస్. వాళ్ళు కూడా ఏం చేశారంటే ఇప్పుడు ఇలా పెట్టారు, మొత్తం డిజిటల్ ప్రింట్ లోకి వెళ్ళిపోయారు వాళ్ళు కూడా. ఇట్లా పెట్టేదానికి ఏంటంటే మనకి కట్ పీస్ రావట్లా. ఇందులో కట్ పీస్ వచ్చినా కూడా రేట్ ఎక్కువ ఉంటుంది.
మనం అమ్మలేం కొనలేం. కానీ మనము ఫుల్ సారీ, పెద్ద చీరలు, పెద్ద పల్లులు, హెవీ క్వాలిటీ, బ్లౌజ్ కూడా మనకి పెద్ద వచ్చినాయి, డిజైన్స్ కూడా న్యూ డిజైన్స్ 395 రూపాయలకి తగ్గిన రేటు బయటకు రివీల్ చేసి పబ్లిక్ గా ఇస్తున్నామంటే ఇది ది బెస్ట్ ఆఫర్ అన్న కస్టమర్స్ కి అయితే మాత్రం. కస్టమర్స్ కి అయితే ఆఫరే, కాకపోతే మనకేందంటే మిక్స్ గా కొన్నాం కాబట్టి ఆ రేట్ వచ్చింది. మామూలుగా యాక్చువల్ నేను సెట్ వేసి తీసుకోవాలంటే 700 చిల్లర పెట్టాలి, జిఎస్టీ కట్టాలా, ఎంత కమ్మాలా. నిజమే నిజమే. నేను పోయిన ట్రిప్ 490 రూపాయలు పెడితే చాలా మంది కస్టమర్లు వచ్చారు తీసుకున్నారు, ఎందుకంటే బయట రేట్ ఎక్కువ ఉంది కాబట్టి. ఇప్పుడు ఇంకా ఆఫర్ అన్నమాట, 100 రూపాయలు తగ్గింది. అసలు అది మామూలు విషయం కాదన్నా. ఒక్క హోల్సేల్ గా 100 రూపీస్ అనేది కస్టమర్ కి చాలా వాల్యుబుల్. అసలు వాళ్ళకి ₹1 లాభం వస్తే మళ్ళీ మన దగ్గర రాగలిగేది. అవునవునవును, అందుకోసమనే చూస్తాం. ఇది చూడండి, త్వరపడండి, స్టాక్ ఉన్నంత వరకు అమ్మకం. అది ఎందుకంటే వీడియో మన ఇంటికల్లా అప్లోడ్ అయింది, అక్కడ నుంచే సేల్ స్టార్ట్ అవుతా ఉంటది. కావాల్సిన త్వరగా ఆర్డర్ పెట్టుకోండి. నేను ఇప్పుడు చూపించిన వాటిని ఏదైనా సరే లిమిటెడ్ ఐటమ్ కిందే ఉంటది. నాకు ఇంత చూసినా కూడా ఏదైనా లిమిటెడ్ కింద లెక్క పెట్టుకోవాలి, ఎందుకంటే మనకున్న కస్టమర్స్ అలాంటి వాళ్ళు. మనకేంటంటే ఉన్నోళ్ళు బేలు తీసేసుకుంటారు నా కస్టమర్లు. ఇక ఆన్లైన్ అంటే సిస్టర్ గారి వ్యవహారం అదంతా. వాళ్ళకి వేసే వాళ్ళతో బండిల్స్ నా వ్యాపారం అది అయిపోద్ది. ఫోన్ చేస్తారు, డబ్బులు వేసా అంటారు, అయిపోయింది. వాళ్ళకి తెల్లారి పంపించేసుకుంటా. ఈ ఆన్లైన్ లో వచ్చే వాళ్ళకి సిస్టర్ గారి సమాధానాలు చెప్పి అలసిపోతుంది. అందుకని తొందరగా ఆర్డర్ పెట్టుకోండి, స్టాక్ ఉన్నంత వరకే. ఇదైతే మాత్రం అసలు వదిలిపెట్టుకోవద్దు, అసలు ఆగదు. అసలు ఏందన్నా లాటు 7 రకాలు ఇచ్చి 7 రకాలు 35 అంటే చీరలు ఎందుకు పెట్టాయి? 7 5 35 చీరలు రకాలు కలుస్తాయి. 5 చీరలు కాడికి 7 రకాలు వస్తాయి. అందుకని త్వరపడితేనే ఉంటాయి. పోతే లాస్ట్ గా ఆఖరమంటే కాకరగా అన్నట్టు మన లాస్ట్ వీడియోలో ఐటమ్ లంగాలు లోపల లంగాలు రెగ్యులర్ సైజ్ వచ్చేసరికి 95, జంబో సైజ్ వచ్చి 130 రూపాయలు 130 జంబో సైజు. ఏదైనా సరే కట్టకు 25 వస్తాయి, 25 రంగులు. బండిలు చూడు, బండిలు చూపించి 25 అక్కడ చూపించు. ఇది ఇక ఇట్లా 25 రంగులు, 25 కలర్స్ బండిల్కి. ఇది రెగ్యులర్ సైజు. సేమ్ జంబో సైజ్ అయినా కూడా కొద్ది కలర్స్ మారుతాయి. సేమ్ ఇలాగ బండిల్ వస్తుంది. కావాల్సిన ఆర్డర్ పెట్టుకోండి. 95 రూపాయలు. ఇందులో ఏంటంటే లంగాలు మనం కుట్టించేయి, సైజులు పెద్దవి వస్తాయి. అది చూసుకుని గుర్తు పెట్టుకోండి. అది ఈ వారం ఇదమ్మ కలెక్షన్. అది నువ్వు వచ్చినందుకు. వచ్చే వారం కూడా మళ్ళీ ఇంకో కలెక్షన్ తో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న.